ఇప్పుడు ఏ తల్లి తండ్రి అయినా సరే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, బాధ్యత గల వాళ్ళు. ఇప్పుడు పిల్లల నుంచి తల్లిదండ్రులు ఆశించేది ఏమి ఉండదు. తల్లిదండ్రులదే ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, తండ్రులే తమ కుమారుల కొరకు ఆస్తి కూర్చదగినది కదా అంటాడు. సో అంటే మొదట ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, కొండలు లేవు, లోయలు లేవు, సముద్రాలు లేవు, పర్వతాలు లేవు, ఆకాశ మహాకాశాలు లేవు, సూర్య చంద్ర నక్షత్రాదులు లేవు, అవేవీ లేనప్పుడు ప్రేమ ఉంది. ఆ ప్రేమ పేరే దేవుడు. అందుకే బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తోంది, దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఆ ప్రేమ వలననే మీరు కూర్చున్న మట్టి కలిగింది. ఆ మట్టిలో విత్తనం పడేస్తే మొక్క అవుతోంది ఆ ప్రేమ వలననే. ఒక విత్తనానికి ఒక విత్తనమే పండింది అనుకోండి, మనం అడుక్కు తినాలి. ఇంకా ఒక్క విత్తనం తెంపుకుని మళ్ళీ ఇంకో విత్తనం వేయడానికి దాయాలి తప్ప తిన్నాకేమీ ఉండవు. కానీ ఒక విత్తనం వేస్తే ఎన్ని వస్తున్నాయి? అందులో నుంచి వందలాది వేలాది విత్తనాలు వస్తున్నాయి. అందుకే మన కడుపు నిండుతోంది. సో అంటే దేవుని ప్రేమ ఎక్కడ కనబడింది? క్రియల్లో కనబడింది.